మన ఇండియాకి చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉంది. ఆ కోస్ట్ లైన్ గుండా మనకి చాలా రిసోర్సెస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ వాటిని ఎక్స్‌ప్లోర్ చేయకుండా నో గో ఏరియాస్ కింద డిక్లేర్ చేసింది. కానీ ఇప్పుడు రీసెంట్‌గా తీసుకున్న స్టెప్ ఏంటంటే, ఈ నో గో ఏరియాస్‌లో కూడా ఎక్స్‌ప్లోరేషన్‌కి పర్మిషన్ ఇస్తుంది. అసలెందుకు ఇదంతా చేస్తుందో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. గవర్నమెంట్ కొన్ని రీజన్స్ లైక్ సెక్యూరిటీ, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ పేరున కొన్ని ఏరియాస్‌ని నో గో ఏరియాస్ కింద డిక్లేర్ చేసింది. కానీ ఇప్పుడు అవే ఏరియాస్ మళ్ళీ ఎక్స్‌ప్లోరేషన్‌కి ఓపెన్‌గా ఉన్నాయి. దాని వెనకాల మేజర్ రీజన్స్ ఏంటంటే, ఆల్రెడీ మనందరికీ తెలుసు మనం క్రూడ్ ఆయిల్ కోసం డిఫరెంట్ కంట్రీస్ పైన డిపెండ్ అయ్యి ఉన్నాం. దాంతో పాటు వెస్ట్ ఏషియాలో కూడా కాన్ఫ్లిక్ట్ ఉండడం వల్ల ఓవరాల్‌గా ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. అండ్ ఈవెన్ దానివల్ల ఇండియాలో ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్లేషన్ వచ్చింది. ఎందుకంటే డీజిల్ అండ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి కాబట్టి. అలాగే రీసెంట్‌గా యూఎస్ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఏ కంట్రీ అయితే రష్యా నుంచి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకుంటుందో ఆ కంట్రీస్ పైన అప్ టు 100% వరకు టారిఫ్ ఇంపోజ్ చేస్తామని చెప్పింది. దాంతో ఇండియా పైన ఆంక్షలు పడే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఇండియా డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఈ రిస్ట్రిక్షన్ తీసివేయడం జరిగింది. ఇది గనక సక్సెస్ అయినట్లయితే ఇండియా పక్క కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ ని తగ్గించవచ్చు. దాంతో పాటు ఇండియాలో ఎనర్జీ సెక్యూరిటీని మనం ప్రొవైడ్ చేయవచ్చు. అండ్ దీంతో పాటు మనం బ్లూ ఎకానమీని కూడా ప్రమోట్ చేయొచ్చు. దాంతో పాటు ఫారిన్ కరెన్సీని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే, దీని వల్ల అక్వాటిక్ ఎన్వైరన్మెంట్ పైన ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ ముందుగానే జాగ్రత్తలు తీసుకొని మనం ఈ ప్రాసెస్ ని కొనసాగించాలి అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఫైనల్ గా చెప్పాలంటే ఇండియా నో గో నుంచి గో అహెడ్ వైపు అడుగులు వేస్తున్నానికి మేజర్ రీజన్ ఓన్లీ క్రూడ్ ఆయిల్ మాత్రమే కాదు. ఇది మన ఎనర్జీ సెక్యూరిటీ, మినరల్ సెక్యూరిటీ అండ్ బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేయడానికి అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.